నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను ఫేస్బుక్ అవి చూసుకున్నప్పుడు చిన్నపిల్లల్ని కూడా హింస పెట్టడము, ఈ గొంతులు కోయడము, ఈ తలకాయలు బ్యాగులు ఎత్తడం చాలా ఇబ్బందిగా. నిన్నైతే ఒక భర్త వేరే అమ్మాయితో ఉంటూ మళ్ళీ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఇట్లా కట్టేసి కొడతా ఉన్నాడు బెల్ట్ తీసుకొని. ఈ హింస నేను అనుకోవడం ఏంటంటే, కొంత సినిమాల ప్రభావం కూడా ఉంటుందేమో ఈ చిన్నపిల్లల్ని పాటు చేయటం మీద అంతా అనుకుంటున్నది. సినిమాలో తెలంగాణ శకుంతల మనవరాలు అనమాట, ఇలా వెళ్తూ ఉంటుంది. అమ్మాయిని ఒక నలుగురు ఇబ్బంది పెడుతుంటారు. అది సూపర్ హిట్ మూవీ, అదేదో డబ్బింగ్ పిక్చర్. అలానే గిరిబాబు గారి రఘుబాబు అనుకుంటా, అతని పాపని కూడా 10th క్లాస్ పాపని, అతను ఇడ్లీలు అమ్ముకుంటుంటాడు. అతని ఇది సోషల్ మీడియాలో పార్ట్లుగా పెడుతున్నారు. పైగా సినిమా చూడడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ అందరికీ ఇంకో విధంగా స్ప్రెడ్ అయిపోతుంది. నేను అనుకోవటము సినిమాల ప్రభావం ఇప్పుడు రియల్గా కూడా జరుగుతున్నాయి కదా. 4 నెలల పిల్లని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఒకటి మంచిగా వాడుకోకుండా తప్పుగా వాడుకుంటుండే. వెనకటి రోజుల్లో ఈ ఎక్కడున్నాయి చక్కగా మంచి మంచి సినిమాలు, మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఉండేవి. ఇప్పుడు అంతా బ్యాడే దాదాపు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకా రక్త చరిత్ర టైపులోకి వెళ్ళిపోయింది. ప్రాణాలన్నా లెక్కలేదు, వాళ్ళు తీసుకోవాలన్నా లెక్క చేయట్లేదు, తీయాలన్నా కూడా లెక్క. నేను సినిమాల ప్రభావము, సీరియల్స్లో అంత ఘోరం ఇంకా రాలేదులే. కానీ వాళ్ళు ఏమంటారంటే, మేము జరిగేదే తీస్తున్నాము అని అంటారు సినిమాలో. ఇది సర్పయాగం అనే సినిమా ఉండేది, శోభన్ బాబు గారు రోజా గారిది. అదైతే రియల్గా జరిగింది. ఈ ఒంగోలు అనమాట అతనిది, అమ్మాయి తండ్రిది. వాళ్ళ పాపని కాలేజీ అమ్మాయిని అలా చేసరికి వాళ్ళు సినిమా వాళ్ళు అది నిజంగా జరిగినవి తీస్తున్నామండి. జరిగిన దానికంటే ఎక్కువగా తీయడానా, అక్కడ జరిగింది కొద్దిగా అయితే ఇంకా కొద్దిగా మసాలా దట్టించి తీయడానా ఇబ్బంది అవుతుంది, స్ప్రెడ్ అయిపోయి. ఇప్పుడు కుర్రకారికి ఏంటంటే ఏమో స్పీడ్గా ఉన్నారు. మా జనరేషన్ లాగా లేదు. అది నాగార్జున గారి చిన్నప్పుడు సినిమా ఒకటి ఉంది, ఎక్స్పెరిమెంట్ కోసం ఒక కుర్రాడు ఆ బాబుని చంపడం, అదే ఏదో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. నాగార్జున సుడిగుండాల సినిమా అనుకుంటా. చిన్న బాబు అప్పుడు నాగార్జున గారు ఎక్స్పెరిమెంట్ కోసం ఈ బాబుని ఉపయోగించుకుంటారు. ఈ నవల్లో చదివి అదే నేను చేస్తే ఎలా ఉంటుందని అప్పుడు నవల్స్. ఇప్పుడైతే సినిమాలు ఏకంగా స్పీడ్గా వెంటనే చేసేస్తున్నారు. మీరేమంటారు? ఈ సినిమాలు మంచి సినిమాలు రావాలంటారా? కొద్దిగా సందేశాత్మకంగా ఉండే సినిమాలు వస్తాయి. ఈ జనరేషన్లో మార్పు ఏమన్నా వస్తుందేమన్నా నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు సినిమాలు కూడా పార్ట్స్గా ఇస్తున్నారు. సినిమా కొంతమందే చూస్తారు. సోషల్ మీడియా అనేది ఎక్కువ మంది 10 రెట్లు ఎక్కువ చూస్తారు కదా. సోషల్ మీడియా అనేది కూడా అలాంటివి స్ప్రెడ్ చేయకుండా ఉంటే బాగుంటుందని. ఇంక వార్తా ఛానల్స్ ఎక్కువైపోయి, ఫస్ట్ TV9 ఒక్కటే ఉండేది. ఈ 24 hours వార్తా ఛానల్స్ ఒకటికి ఇంకా అదే 24 గంటలు అలాంటి న్యూస్ ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇలా జరిగినప్పుడు కనీసం ఇది ఎక్కడ జరుగుతుంది అనేది కేర్ తీసుకోవాలి కదా పోలీసులు దాకా. జనాలకు వెళ్ళిపోయి వాళ్ళు కూడా దీన్ని ఒక సంఘటన ఆదర్శంగా తీసుకొని ఫాలో అవుతున్నారు. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే, సోషల్ మీడియాలో చూపించినప్పుడు పోలీసులు వెంటనే రియాక్ట్ అయిపోయి అది ఎక్కడ జరుగుతుంది ఏంటని ఆలోచించుకొని దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ జనాలు దాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళే ప్రవర్తించకుండా పోలీసులు యాక్షన్ తీసుకుంటే వెంటనే అలాంటి వాటికి సోషల్ మీడియా పనిచేస్తుంది.
మొన్న చూశారు కదా, ఆ గర్భవతి అయిన భార్యని 2 ముక్కలు చేసి ఇలా బ్యాగులో వేసుకుపోయి, అలానే భర్తల్ని కూడా ఇంకేముంది, ఇటు అంటే అటు కొంతమంది ఉంటారు కదా ఆడవాళ్ళు ఉన్నారు, తక్కువ మంది అయితే అలాంటి సాహసం చేసేవాళ్ళు. వాళ్ళలో నాకు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మంచిదే, కానీ ఎవరు రియాక్ట్ అవ్వాలి? గవర్నమెంటు, పోలీసులు రియాక్ట్ అవ్వాలి, కానీ జనాలు రియాక్ట్ అయిపోయి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అదే బాధ. మీరేమంటారండి? నమస్తే, కామెంట్ చేయండి.